పార్లమెంట్ సమావేశంలో 3 సార్లు పాల్గొనడం. కానీ సమావేశం నేను చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం చెప్తున్నా ఇలా మనం సమావేశం జరుగుతుంటే యాక్చువల్గా గత సమావేశాన్ని మినిట్స్ బుక్ను ఖచ్చితంగా దాన్ని అమలుపరిచిన తర్వాత మనం సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మనం ఆ గ్యాప్ తీసుకోవాలి వాస్తవం. ఎందుకంటే కర్నూలు పట్టణం అంతా ఉండేది ప్రజలంతా ఇక్కడ ముడిపడి ఉంటారు కదా. ఎన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి పిచ్చలు విలేదానం చేస్తున్నాయి. వాళ్ళ సమాధానం చెప్పుకోలేక కార్పొరేటర్స్ వాళ్ళ బాధలు వర్ణనాత్మకంగా ఉన్నాయి. కాబట్టి మినిట్స్ బుక్ లో మనం రైట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అధికారులు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేశారు కానీ మినిట్స్ బుక్ గురించి ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఏ మాత్రం చెడ్డ పేరు రాకుండా ఎస్పెషల్లీ ఆ మినిట్స్ బుక్ ను ఫాలో అయ్యి నాకు ఆన్సర్ చేసినట్టుంటే సమావేశం 2 రోజులు లేదని పర్వాలేదు కానీ ఆ విధంగా చేస్తాను మొత్తం వాళ్ళు విడాలి. ఇకపోతే ఇరిగేషన్ వాటర్ విషయానికి వస్తే సార్ మామూలుగా పార్లమెంట్ అంటే మాకు 7 అసెంబ్లీల మీద పార్లమెంట్ చాలా విశాలమైన వాస్తవం. అధికార యంత్రాంగం ఎంత కూడా బ్రహ్మాండంగా సమన్వయంతో పోతారు. అధికార యంత్రాంగం దగ్గర కార్పొరేషన్లో పెట్టుకొని వాటర్ గంటకి 5 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. వాటికి ఎక్కడ మీరు విజిట్ చేయొచ్చు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో అధికారులు తమ వంతు పాత్ర పోషించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టౌన్ జనాభా పెరిగిపోయింది, బాగా చాలా పెరిగిపోయింది, గణనీయంగా పెరిగిపోయింది. కాబట్టి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చెడ్డ రాకుండా మీ వంతు పాత్ర ఖచ్చితంగా పోషించాలని చెప్పేసి నేను అధికారం ప్రత్యేకంగా నిర్ణయించుకుంటున్నాను. అంటే మీరు ఏదో చేయట్లేదు కాదు, మీరు ఇంకా కొంచెం చొరవ తీసుకుని. ఎందుకంటే ఇందాక అసలు ఆ రాష్ట్రం నుంచి ఏదో ఆ స్ట్రీట్ లైట్స్ లేవంటే ఒకరు ఉన్నాయని ఒకరు లేవంటే కదా ఆ గ్యాప్ నాకు స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. కాబట్టి అధికారులు మీరు కమ్యూనికేషన్ చేసుకుని కార్పొరేటర్స్ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 3వ విషయం సార్, ఇక్కడ మనకు వాటర్ ఇష్యూ మేజర్గా అందరూ మాట్లాడుకునేంత వాటర్ ఇష్యూని ఒక చనిపోతే మాకు నీళ్ళు రావట్లేదు అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కనే వల్ల 130 ఎకరాలు దాదాపు ఆ ల్యాండ్ అట్టే ఉంది. అది దేనికోసం వినియోగించాలంటారో ఏమైనా ఒకటి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సమావేశం నేను అడుగుతున్నాను ఒకసారి. అది 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాలన్నా ఆ రోజులో ఆ ల్యాండ్ అక్వైజేషన్ జరిగింది కదా. దాన్ని ఏ విధంగా దాన్ని ఇప్పుడు జనాభా పెరిగిపోతా ఉంది, ఆటోని దానికి ఏం వాడాలని చెప్పేసి దాన్ని ట్యాంక్ కట్టితే తక్కువ టైం తక్కువ అమౌంట్తోనే మళ్ళీ మనకి ఇంకో ట్యాంక్ వచ్చే అవకాశం ఉంది కదా. ఇకపోతే నేను స్వయంగా చూసింది ఏమంటే టౌన్లో గీతా వచ్చింది సార్, ఒకటి సీసీ రోడ్డు పైన డ్రైన్ పారుతా ఉంది. నేను కనీసం అంటే కూడా నేను ఎన్నిసార్లు ఎన్ని నెలల తర్వాత మరో సరిపోతే అదే పారుతున్నాను. అక్కడ రామాయణ టెంపుల్ ఉంది కదా, నేను ఎన్నోసార్లు నెలకు 2 నెలల భోజనం కూడా చూస్తే ఆ డ్రైన్ రోడ్డు పైన పారుతా ఉంటాను. అంత దారుణం అంటే ఒకటే కాదు, మీరంతా పర్యవేక్షించి ఈ శానిటైజేషన్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నగర జనాభా పెరిగిపోయింది కాబట్టి శానిటైజేషన్ ప్రత్యేకంగా చొరవ చెప్పేసి కోరుతున్నాను. ఇక లాస్ట్ చివరి విషయం ఏంటి సార్, ఎందుకంటే పార్లమెంట్ నుంచి మీకు ఏమైనా అమృత్ 1 అమృత్ 2 నిధులు రావడానికి కూడా సెంట్రల్ సహకారం చాలా ఉన్నాయి. మీకు ఏమైనా మనకు ఈ కార్పొరేషన్ దిశగా సెంట్రల్ నుంచి మనకు అలొకేషన్లో మనకి ఏమైనా వచ్చే ఉంటే మా దృష్టికి ఖచ్చితంగా తీసుకురండి. ఎందుకంటే ఏం జరుగుతుందనేది మాకు ప్రతిదీ మా నోటీస్ తెచ్చి ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఈ టౌన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది మా దృష్టికి ఏమాత్రం రావట్లేదు వాస్తవంగా. కాబట్టి మేయర్గా మీ బాధ్యతగా, కమిషనర్గా సార్ బాధ్యతగా మాకు ఏం జరుగుతుంది కర్నూలు టౌన్లో ఏ వార్డులో ఏం జరుగుతుంది మా దృష్టికి ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు నేను చెప్పిన బాధ్యత ఉంటుంది కాబట్టి మాకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి రాబోయే మీటింగ్ కన్నా ఈసారి వీళ్ళు కార్పొరేటర్స్ రైజ్ చేసినటువంటి సమస్యలన్నింటినీ మినిట్స్ బుక్ లో ఉందాతనంగా మనం చక్కగా ఎంట్రీ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ కూడా ఈ విధంగా గోల లేకుండా అలసిపోకుండా మనం, ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కూడా మనం సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.